నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ. విశాఖ స్టీల్ కు భారీగా ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి 72.366 గ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా ఆలయానికి అందించిన తమిళనాడుకు చెందిన భక్తులు. ప్లాస్టిక్ నిషేధంలో అందరూ భాగస్వాములు కండి. భీమవరంలో తిరుమల స్కూల్ విద్యార్థులచే ప్లాస్టిక్ నిషేధ ర్యాలీని ప్రారంభించిన డీఆర్ఓ వెంకటేశ్వర్లు. భీమవరం నుండి కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు చినబాబు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో శుక్రవారం భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ను కలిశారు. తాజాగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్రం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తులను ఆమెకు అందజేసి సుమారు 45 నిమిషాల పాటు ఆమెతో భేటీ అయి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ అందించే నిధులు వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి జీవం పోసేలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న బడ్జెట్ సమావేశాలు 2025 దృష్ట్యా వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 కల్ని సాకారం చేసేలా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు, ముఖ్యంగా పోలవరం, అమరావతితో పాటు నూతన ప్రాజెక్టులను కేటాయించి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో కలిసి పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాన్ని గౌరవించాలని పలు దఫాలుగా విజ్ఞప్తి చేశామన్నారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై చిత్తశుద్ది కలిగిన నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలయాపన చేయకుండా కేవలం 7 నెలల వ్యవధిలోనే నేడు ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఎన్నో ఏళ్లుగా కార్మికులు పడుతున్న ఇబ్బందులు తీరిపోయి విశాఖ ఉక్కు కర్మాగారం పునర్వైభవ స్థితికి చేరుకుని లాభాల బాటలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరపున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు నార్త్ బ్లాక్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కలవడం జరిగింది. దావోస్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి గారు నేరుగా ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారితో కలిసి మేమిద్దరం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి ప్యాకేజీ ఉందో 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేసినందుకు గాను నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ ప్యాకేజీ వల్ల తీరేటువంటి అవకాశం ఉన్నది. అందుకుగాను ప్రజల తరపున, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున కూడా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ప్రాజెక్టుల మంజూరు కోసం, మంజూరైనటువంటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల కోసం రానున్నటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత కూడా ఇవ్వాలని ఆవిడ్ని కలిసినటువంటి సందర్భంలో కోరడం జరిగింది. ఏదైతే వికసిత్ భారత్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి
ఆలోచన ఏదైతే వికసిత్ భారత్ ఉన్నదో అందులో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ కళ కూడా సాకారం అయ్యే విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరింతగా సహకరించాలని నిర్మలా సీతారామన్ గారిని కోరడం జరిగింది. ఆవిడ దానికి సానుకూలంగా స్పందించి రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నా పాత్ర ఉంటుందనేటువంటి విషయాన్ని ఆవిడ భరోసాగా చెప్పడం జరిగింది. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి దాతలు 72 గ్రాముల 366 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని అందించారు. తమిళనాడు తంజావూరుకు చెందిన మేజర్ ఎస్ అరుణ్ లావణ్యులు బంగారు హారాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా దేవస్థానం ఈవో బుద్దా మహాలక్ష్మి నగేష్ కు అందించారు. దాతలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ దాతలు అమ్మవారికి నగదు, బంగారం, వెండి రూపంలో విరాళాలు అందిస్తున్నారని, త్వరలోనే అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని విరాళాలు అందిస్తున్న దాతలను అభినందించారు. కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ కార్మూరు సత్యనారాయణమూర్తి, కొప్పుల సత్యబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. మన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్లమ్మ అమ్మవారికి మేజర్ అరుణ్ ఎస్ లావణ్య వారిది తమిళనాడు తంజావూరు వారు అమ్మవారికి బంగారు హారం 72 గ్రాములతో చేయించి ఇచ్చారు. అమ్మవారి ఆశీస్సుల కోసం వారు ఈ కార్యక్రమం చేశారు. వారికి, వారి కుటుంబానికి, వారి పుట్టిన బిడ్డకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, వారు చేసిన ఈ కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అమ్మవారి ఆశీస్సులతో మన భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని, అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. తంజావూరు నుంచి వచ్చారు. అమ్మవారికి 9 కాసులు బంగారం పెట్టారు. సుమారుగా 7 లక్షల దాకా ఉండే. వీళ్ళ పాప కోసం మొక్కుకున్నారా, అమ్మవారు ఆ మొక్కు తీర్చింది. అందుకనే బహుకరించారు అమ్మవారికి. మాది మహాదేవపట్నం అండి, మా మేనగోళ్ళు. నమస్కారం అండి, మా పేరు మేజర్ అరుణ్. దిస్ ఇస్ మై వైఫ్ లావణ్య, మై డాటర్ మిహిరా మీనాక్షి. My family, I'm coming from Tanjavur, Tamil Nadu. We had prayed to Lord Maulamma for my daughter. Mokku తీర్చింది, and దానికే we had come all the way to submit ourselves to Lord Maulamma. చాలా మంచిగా జరిగింది. మా అన్నయ్య వల్ల ఇక్కడ చాలా మంచిగా ఫంక్షన్ జరిగింది. అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ భీమవరంకు చాలా థ్యాంక్స్, మీకు చాలా థ్యాంక్స్. మా అత్తమ్మ, మా నాన్నమ్మ, అన్నయ్యలు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. Hi, my name is Lavanya. I'm wife of Major Arunes. We are coming from Tanjavur. It's been like I have been brought up and born over here. So my mamaya is G. Srinivas Rao, who is serving in this as in a political party. My parents are Srinivas Rao and my mother Venkat Lakshmi, and my Chinnamma P. Bhavani and all my cousins who have been helped us a lot and told us this is the platform where we can give a lot to the Amman. So thank you so much. ప్లాస్టిక్ వాడకంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ప్రజలందరూ సామాజిక బాధ్యతగా అరికట్టాలని, ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై అనేక అవగాహన ప్రచార కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అన్నారు. భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని భీమవరం పురపాలక సంఘం, శ్రీ విజ్ఞాన వేదిక, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం సమైక్య ఆధ్వర్యంలో తిరుమల స్కూల్ విద్యార్థులతో నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఫిబ్రవరి 1 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్ టీ గ్లాసులు నిషేధిస్తున్నామని,
హోటల్స్, కర్రీ పాయింట్స్, ఫంక్షన్ హాల్స్, డిస్పోజబుల్ స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులను తప్పక వినియోగించాలన్నారు. డ్వామా పీడీ వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. కంతేటి వెంకటరాజు, చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ 400 మంది తిరుమల స్కూల్ విద్యార్థులతో ప్లకార్డ్స్, బ్యానర్స్తో ప్లాస్టిక్ నిషేధం నినాదాలతో ఈ ర్యాలీ విశాఖోడేరు వంతెన నుంచి భారతీయ విద్యాభవన్స్ మీదుగా తిరుమల స్కూల్ వరకు సాగిందన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, స్కూల్ ఏఓ రంగా శ్రీనివాస్, సాయి, కడలి వెంకటేశ్వరరావు, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం మీద ఈరోజు అవేర్నెస్ కల్పించడానికి మన మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్జిఓస్ అండ్ రంగసాయి గారు, ఇతర రాజు గారు, వెంకటరాజు గారు, ఇతర పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన తిరుమల స్కూల్ నుంచి కూడా ఈ కాలేజ్ నుంచి కూడా పిల్లలు రావడం జరిగింది ఈరోజు. అంటే ముఖ్యంగా మీరు అందరూ తెలిసిందే, ప్లాస్టిక్ యొక్క అది ఉపయోగం వల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి ఆరోగ్యం మీద. అది అందరూ తెలిసిందే. మనకి ఎంతగానో ఎక్కువగా విరిగా ఉపయోగించడం వల్ల అది మనకి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటిని కూడా మనం అది రాకుండా చూసుకోవాలంటే, ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా చూసుకోవాలంటే ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధించడం మంచిదని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారు అది నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు యొక్క ఈ ర్యాలీని తెలియజేసి అందరికీ పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించడానికి మేము ఈ యొక్క ర్యాలీని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధాన్ని గమనించుకొని మీరు కూడా దీనిలో భాగస్వాములు అయ్యి అవేర్నెస్ కల్పించుకొని ఎక్కువగా వాడకుండా దీన్ని మనం ఆల్టర్నేట్గా ఏదైతే ఉందో మనకి జూట్ కానీ వేరే బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ మన గౌరవ శాసనసభ్యులు పులపర్తి ఆంజనేయులు గారు, అలాగే మన కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారము ఈ రోజు నుండి ఈ యొక్క ప్లాస్టిక్ బ్యాన్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమం పట్టణంలో కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏంటంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాస్టిక్ భూతాన్ని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. మన అలాగే లోకల్ బాడీస్ కూడా ప్రచారం కల్పించి చేస్తున్నాం. అయినప్పటికీ దీని యొక్క పూర్తిగా మనం నివారించలేకపోతున్నాం. ఎందుకంటే సేంద్రియ పదార్థాలు అయితే వెంటనే కరిగిపోతాయి, కానీ ఈ ప్లాస్టిక్ అనేది కొన్ని వందల సంవత్సరాలు ఉన్నా కూడా అది భూమిలో కలిసిపోని తత్వం కలిగింది. కాబట్టి వీటి వల్ల పర్యావరణానికి, అలాగే జంతువులకు, మానవులకు కూడా ఎంతో హాని కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్కు కారణం అనేది ఈ ప్లాస్టిక్ భూతము. అందువల్ల ఈ ప్లాస్టిక్ సంబంధించి 125 మైక్రాన్స్కు విలువ ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్ అన్నిటినీ, అలాగే ప్లాస్టిక్ గ్లాసెస్ను అన్నిటినీ కూడా పట్టణంలో నిషేధించాము. మనం ఆల్టర్నేట్గా గుడ్డ సంచులు, అలాగే గాజు గ్లాసులు, తర్వాత స్టీల్ గ్లాసులు ఇలాంటివి వాడాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే మన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కలెక్టరేట్ నుండి మిగిలినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు అన్నింటిలో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఈ వాటర్ బాటిల్స్ కూడా గాజు బాటిల్స్, అలాగే స్టీల్ బాటిల్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈ యొక్క ప్లాస్టిక్ నివారించడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. మన జిల్లా కలెక్టర్ మేడం గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్లాస్టిక్ నిర్మూలన చేయాలనేటువంటి ఆదేశాలతో మన స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారు మరి సహకారంతో, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అందరి సహకారంతో ఈరోజు డిఆర్ఓ గారు రావడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ గారు. ఈ కార్యక్రమం అంతా కూడా మీడియా వారు ఎక్కువగా దీన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా పౌరులే కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి, మనం భావితరాలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఈరోజు మన ఈ ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర, అది అందరి మీద బాధ్యత ఉన్నది. కాబట్టి మరి అటువంటి కార్యక్రమాన్ని మరి తలపెట్టినటువంటి కలెక్టర్ మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా మన రంగసాయి గారు ఇటువంటి కార్యక్రమం ముందు చేయాలని నిన్న మేడం గారు తెలియపరిస్తే వెంటనే పొద్దున్నే మరి తిరుమల విద్యా సంస్థల విద్యార్థులతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసి ప్లాస్టిక్ని వాడకడం మానేద్దాం. ప్రతి ఒక్క కార్పొరేషన్లో వాటిల్లో కూడా గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు వాడాలని కోరుతున్నాం. మరి ప్లాస్టిక్ని ఇంకా విపరీతంగా వాడితే కఠిన శిక్షలు అని తెలియజేస్తున్నారు. మరి కలెక్టర్ మేడం గారు, ఎమ్మెల్యే గారు, అధికారులంతా కూడా ఈ కార్యక్రమాన్ని డెడికేషన్గా చేస్తున్నారు. మనంతా దీంట్లో భాగస్వాములై ముందుకు సాగాలని, ప్రతిరోజు ఈ ర్యాలీలు, అవగాహన ర్యాలీలు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.
కాళ్లకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశిష్టత కలిగిన ఆలయమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, భీమవరం, ఉండి నియోజకవర్గాల జనసేన పార్టీ శ్రేణులతో కలిసి భీమవరం నుంచి కాళ్లకూరు ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కు తీర్చుకున్నారు. దాట్ల శ్రీదేవి ట్రస్ట్ అధినేత డాక్టర్ దాట్ల వెంకట రామరాజు జనసేన నాయకులకు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి పుష్పగుచ్చం అందజేసి సాలువాతో సత్కరించారు. ఆలయ అర్చకులు ఈవో అరుణ్ కుమార్ సిబ్బంది వారికి పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రబండి రామాంజనేయులు, గ్రామ మాజీ సర్పంచ్ అడ్డాల శివరామరాజు, ఆలయ మాజీ చైర్మన్ అడ్డాల నాగరాజు, ఉప సర్పంచ్ నడింపల్లి ప్రదీప్ రాజు, జనసేన నాయకులు చెనమల చంద్రశేఖర్, ఆరేటి దిలీప్ కుమార్, ఓగిరాల రాజేష్, బండారు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కాళ్ళకూరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం, ఎందుకంటే ఎలక్షన్ ముందు మేము ఇక్కడికి ఎలక్షన్ జరిగిన తర్వాత నెగ్గి వస్తామని చెప్పాం. కాకపోతే ఇక్కడ ఆ దేవుడు అనుగ్రహం ఈ రోజు కలిగి ఏదైతే మా జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మేము వచ్చి ఈరోజు మీ అందరం కూడా దర్శించుకోవటం చాలా సంతోషదాయకం. అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి రోజు. మన కాళ్ళకూరులో స్వయం ఏం చేస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భీమవరం నుంచి నడకతోటి స్వామిని వచ్చి దర్శించుకోవాలని ఎప్పుడో అనుకున్నాం. 2017లో కూడా నేను ఒకసారి ఇక్కడికి వచ్చి స్వామి దర్శన భాగ్యం కలిగించుకోవడం జరిగింది. మరి గొప్ప విశిష్టత గల గుడి మన కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి గుడి. ఎంతో ప్రసిద్ధి చెందిన గుడి. అందరికీ ఏమనుకున్నా కూడా మంచి జరిగి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరి నాతో పాటు ఇంతమంది నడిచారు. నాగరాజు గారు, ఎమ్మెల్యే ధర్మరాజు గారు, నా స్నేహితులు, మా కార్యకర్తలు ఇక్కడ రాగానే విచ్చేసి రిసీవ్ చేసుకుని మాకు దారి పొడుగునా కూడా స్లోగా మాకు యాడ్ అవుతూ మాకు ఉత్తేజాన్ని కలిగిస్తూ ఇక్కడ దాకా అలసట లేకుండా వచ్చి స్వామివారిని దర్శింపు చేసుకోగలిగామంటే వాళ్ళందరూ కారణం. మరి ఆ స్వామి ఆశీస్సులతోటి మనం అందరం కూడా ఆనందంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. రానున్న రోజుల్లో కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరింత రాష్ట్రం ఎదురుకి దూసుకెళ్ళిపోవాలి, ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అదేవిధంగా మన గుడి సిబ్బంది గారికి, అర్చకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు, చిన్నబాబు గారు స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి వారిని మరి కాలనడకన వచ్చి మొక్కు తీర్చుకుంటానని ఆయన మొక్కుకున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు మరి ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు, అలాగే భీమవరం ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా మరి ఆయన యొక్క మొక్కుబడికి మాకు కూడా అందరికీ దర్శన భాగ్యం ఇప్పించిన మా జనసేన పార్టీ అధ్యక్షులు గోవిందరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కులు తీరి మరి ఆయన యొక్క అందు భగవంతుడు ఎప్పుడు కృపా కటాక్షాలు కలగజేయాలని కోరుకుంటూ ఉండి నియోజకవర్గం మరి నియోజకవర్గం నుంచి చర్యలు వచ్చిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకంగా మరి ఉంగుటూరు నుంచి వచ్చేసిన మన శాసనసభ్యులు ధర్మరాజు గారు
మరి ఎప్పుడు కూడా మరి ఉండి ఆయన నియోజకవర్గమే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో మరి మన చంద్రబాబు గారికి ఎప్పుడు వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నందుకు ధర్మరాజు గారికి ఆయనతో వచ్చిన మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్య అన్నదాన పథకానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 25,000 రూపాయలు అందించారు. ఎందరో దాతలు అమ్మవారి శాశ్వత నిత్య అన్నదాన పథకానికి నిత్యం విరాళాలు అందిస్తున్నారని ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగరాణి 25,000 రూపాయలు అందించారని తెలిపారు. ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ నాగరాణిని సత్కరించారు. లక్ష్మీ కుమార్ నావు సమాజ హితాన్ని కోరేది సాహిత్యమని, సాహిత్యానికి కుల మతాలు లేవని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని త్యాగరాజ భవనంలో గురువారం నిర్వహించిన దివంగత 6వ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా 80వ వర్ధంతి సభకు అలీషా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే సాహితీ సేవను ప్రారంభించిన మహనీయుడు కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా అని తెలిపారు. 18వ శతాబ్దంలో సమాజంలో స్త్రీల వెనుకబాటుతనాన్ని గుర్తించి స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన మహోన్నతుడు ఉమర్ అలీషా అని పేర్కొన్నారు. సమాజాన్ని అధ్యయనం చేసిన ఆయన సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరయోధుడిగా, కవి, రచయితగా, మహిళా అభ్యుదయానికి, హరిజనోద్ధరణకు నిరంతరం కృషి చేస్తారని వెల్లడించారు. ఉమర్ అలీషా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న స్మారక సాహితీ పురస్కారానికి బహుముఖ ప్రజ్ఞాశాలి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మంను ఎంపిక చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఉమర్ అలీషా సాహితీ సమితి ద్వారా భీమవరంలో 32 సంవత్సరాలుగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్న సమితి సభ్యులను పీఠాధిపతి అభినందించారు. తదుపరి 6వ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా రచించిన బర్హిణీదేవి పద్య కావ్యంకు సమగ్ర వ్యాఖ్యానానికి అందిస్తూ ఆచార్య బేతవోలు రూపొందించిన గ్రంథాన్ని ఆలీషా సభలో ఆవిష్కరించారు. పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ ఉమర్ అలీషా మహాకవి, తిరుపతి వెంకట కవులకు సమకాలికులని తెలిపారు. శతాధిక కావ్యాలు, గ్రంథాలు రచించిన మహాపండితుడని కొనియాడారు. ఉమర్ అలీషా రచించిన బర్హిణీదేవి కావ్యానికి వ్యాఖ్యానం రచించే అవకాశం తనకు రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సాహితీ సమితి పురస్కారాన్ని జాతీయ స్థాయి పురస్కారంగా సంబరపడుతున్నానని వెల్లడించారు. పీఠాధిపతి అలీషాకు సాహితీ సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక అతిథి మంతెన రామచంద్రరాజు మాట్లాడుతూ కులాలు వేరైనా, మతాలు వేరైనా అందరి ఆలోచనలు ఒకటే అనే విషయాన్ని సాహితీ సభ తెలియజేస్తుందని అన్నారు. గత 32 సంవత్సరాలుగా భీమవరంలో సాహితీ సభను నిర్వహిస్తూ అనేక మంది ప్రముఖ సాహితీవేత్తలకు పురస్కారాలు అందిస్తున్న సాహితీ సమితి సేవలను కొనియాడారు. అనంతరం పీఠాధిపతి ఉమర్ అలీషా పురస్కార గ్రహీతకు స్మారక పురస్కారంతో పాటుగా 50,116 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి దాయని సురేష్ చంద్రాజీ, ఉపాధ్యక్షుడు తసవటపల్లి మురళీకృష్ణ, కోశాధికారి వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ, వేగేశ్న సత్యవతి, వడ్డీ విజయలక్ష్మి, తసవటపల్లి సాయి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
ఒక దేవి భాగవతానికి మాత్రం ఎదురుపాక గాడ్ గారు నేను ఆవిష్కరిస్తాను అని రాజమహేంద్రవరంలో ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన రోజున ఆ పుస్తకం చేతిలో నుంచి కింద పెట్టకుండా నేను ఇంటికి వెళ్ళేదాకా అలాగే పట్టుకుని వెళ్ళేది. మళ్ళీ ఒక పీఠాధిపతి నా గ్రంథాన్ని ఆవిష్కరించడం ఇది రెండవసారి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్షిప్ కొంత డిస్కౌంట్ ఇచ్చుకుంటూ పోవాలి. అదంతా కలుపుకొని వాళ్ళకి పెట్టుబడి మీద 1000 కాపీలు వేస్తే 200 కాపీలు అమ్మితే వాళ్ళ పెట్టుబడి వాళ్ళకి వెనక్కి వచ్చేయాలి. అలా పెడతారు పుస్తకానికి. అలా పెట్టుకుండేది. ఇది 900 రూపాయలు అయ్యిండేది. ఎంతమంది చదువులు ఉండేవారు నేను చెప్పలేను. దీన్ని కేవలం 100 రూపాయలకి అంటే ఉత్తినే ఇచ్చేస్తే దీని మీద గౌరవం ఉండదు, దీని విలువ తగ్గించిన వాళ్ళం అవుతాము అని పీఠాధిపతులు ఏదో సంకల్పించి ఒక 100 రూపాయలు అని దీనికి ధర నిర్ణయించారు. దానికి కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. అందరూ చదువుకోవడానికి వీలుగా దీన్ని సమర్పించారు. ఆయన నోటికి వచ్చేసి ఆ వైద్యాన్ని సూఫీ తత్వానికి సంబంధించిన సారాన్నంతటిని 6 పద్యాలు ఆయన అద్భుతంగా అందించారండి. చిన్న కైడిగా కుమార ఖయాం అనేటువంటి పేరుతో. ఇక్కడ ఒక విషయం చెప్తాను. స్వామి పీఠాధిపతులు పాటిస్తున్నటువంటి సంప్రదాయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఈ స్థల మహాత్మ్యం. దాని గురించి మురళీకృష్ణ గారు కూడా చెప్పారు. ఈ మురళీకృష్ణ గారు, ఈ శరత్చంద్రజీ గారు అసలు ఈ బహిణీదేవి మీద నా దృష్టి పట్టడానికి కారణం వాడు. ఓ వ్యాసం అడిగితే దీని మీద వ్యాసం ఇచ్చాను. అప్పటి నుంచి దీనికి వ్యాఖ్యానం రాయాలి అనుకుంటున్నాను. మొత్తానికి రాశాను. దానికి ఎంత అందమైనటువంటి ఆవిష్కరణ, ఇంత అందమైన రూపము రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం మురళీకృష్ణ గారికి, శరత్చంద్ర గారికి, చంద్రజీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఏమండి, రాయటం తేలికటి నా లెక్క ప్రకారం ప్రూఫ్లు దిద్దడం దారుణాతి దారుణమైన విషయం. ప్రూఫ్లు దిద్దడము అనేది నేనే ప్రూఫ్లు దిద్దుకుంటున్న రోజుల్లో ఒక పుస్తకం అయిన వెంటనే ఆప్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన వెంటనే ఆయన నీకు పవర్ పెయింటింగ్ అని అద్దాలు మార్చుకుంటాడు. ప్రూఫ్ రీడింగ్ అనేది చాలా శ్రమతో కూడింది. ఆ శ్రమ అంతా పడ్డాడు మా చంద్రజీ. దీనికి తోడుగా ఇంతకన్నా శ్రమను పంచుకున్నటువంటి ఇంకో మహానుభావుడు ఉన్నాడు. ఆయన నాకు సోదరుడే అద్దంకి శ్రీనివాస్, డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరూ చిరభూజాన్ని వేసుకుని ఈ పుస్తకం ప్రచురణ బాధ్యత అంతా ఆ ప్రబోధించడాలు కానీ, బైండింగ్ చేయించడాలు కానీ, పేజ్ మేకప్లు కానీ, ఏది ఎక్కడ పెట్టాలి అనేది కానీ ఇవన్నీ నిర్ధారణ చేసిన వాళ్ళు. అంచేత వారందరికీ మనందరి తరఫున ఇంత అందంగా తీసుకుని వచ్చారు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అందుకని ఆ పాత్రకి ఆయన పేరు పెట్టలేదు. ఒక మునిగా ఉన్న చోట ముని అన్నాడు, మారువేషంలో ఉన్న చోట మారువేషధారి అన్నాడు, ఇంకో వేషంలో ఉన్నప్పుడు ఇంకో మాట అన్నాడే తప్ప ఆ పాత్రకి పేరు పెట్టలేదు. ఈ 2 పాత్రలకి పేరు పెట్టాడు. మిగతావన్నీ చారిత్రక పాత్రలు, వాటికి పేరు పెట్టాడు. ఎంత గొప్ప ఆధ్యాత్మిక తత్వం జీర్ణించుకున్న గది తప్ప ఇలాంటి కావ్య నిర్మాణ శిల్పాన్ని పాటించలేదు. డాక్టర్ ఉపరామేశ సద్గురువులు 1885వ సంవత్సరంలో పిఠాపురంలో గాంధీయమ్మ మిక్కిలి మహర్షి దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా జన్మపొంది పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా వారు నోట సరస్వతి ఆధ్యాత్మిక సాహిత్య స్వరూపాలను ప్రదర్శనకు వారు 14వ ఏట బ్రహ్మ విద్యా విలాసం అనేటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని యువత దశలో ఆరంభ దశలోనే వారు ఆ గ్రంథాన్ని ఆ కాలంలో రాసి అనేక మంది మనలో పొందేటువంటి అద్భుత గ్రంథం బ్రహ్మ విద్యా విలాసం. 18వ ఏట సాంఘిక సంస్కరణ సమాజంలో ఉండేటువంటి ఆ యొక్క దృష్టాంతాలను దృష్టిలో పెట్టుకొని మణిమాల అనేటువంటి గ్రంథాన్ని ఆనాటి కాలంలో రాసి ఎంతో మంది పండితులు, కవులు, సాహిత్యవేత్తలు
అది షేక్స్పియర్ గ్రంథాన్ని కోరింది అనేటువంటి విషయాన్ని ఆనాటి పత్రికలు మనకి ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఆయన పువ్వు పట్టగానే పదమడించు అన్న సూక్తికి అనుగుణంగా సరస్వతీదేవి వారి నోట పలికి సాహిత్య ఆధ్యాత్మిక పుష్పాలను పరిమళాన్ని వెదజల్లడం అనేటువంటి ఒక మహోన్నతమైన అంశం మనం ఈ రోజున వారు రాసినటువంటి గ్రంథాలు చదివి మనం అనుభూతి పొందగలుగుతున్నాం. ఒక చక్కని పరిష్కారాత్మకంగా దాని మీద పరిశోధన ద్వారా కొంతమంది ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక వైద్యుడిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక సాహితీవేత్తగా, ఒక అవధానిగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక స్త్రీ చదువుతున్న స్వరూపంగా ఎన్నో అంశాల్లో ఆయా కోణాలు వజ్రానికి ఉన్నట్టు ఆయన వ్యక్తిత్వంలో ఆయా కోణాలన్నీ ఆదిశా గారి సద్గురువులు లక్ష్యం ఎంత గొప్పగా అర్థమవుతుంది. ఇంతమంది ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వారి విలువైన సమయాన్ని ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సోదరులు మాతృమూర్తులందరికీ కూడా నమోవాకాలు. అధ్యక్ష ఉపన్యాసంలో ఆరాధనా పద్ధతులు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, కానీ మనందరి ఆలోచన ఒకటి అనేది ఈ సభకి తెలియజేస్తాం. మనందరం కూడా ధర్మం కోసం పనిచేస్తాం. అందరి ఆలోచనలు ఈ రోజున మన కుటుంబ వ్యవస్థ కానివ్వండి, మన వివాహ వ్యవస్థ కానివ్వండి, మరి మన ఆరోగ్యంలో మనం తీసుకునే శ్రద్ధ కానివ్వండి, కరోనా సమయంలో ప్రపంచంలో అనేక దేశాలు మన ఆహార అలవాట్లు పాటించాయి. మరి ఆ రోజుల్లోనే పుష్క విమానం శ్రీరామచంద్రుడు ఆ రోజుల్లోనే అయోధ్యించి పుష్క విమానానికి వస్తే ఆ విమానం ఎంతమంది ఎక్కినా కూడా సాగే గుణం గల లోహంతో తయారు చేసే విమానం. మరి స్త్రీకి ఆ రోజున వారు భారతాన్ని కూడా సూచించారు అధ్యక్షులు గారు. స్త్రీకి అవమానం జరిగితే మహాభారతంతో జరిగింది. స్త్రీని అపహరిస్తే రావణ ఎంతో జరిగింది. పెద్ద వయసులో నేర్చుకునే విషయాలు కాదు, చిన్న వయసు నుంచి ఈ విషయాలు చాలా అవసరం. మనతోపాటు మన పిల్లలు తీసుకురావాలి, ముఖ్యంగా మగ పిల్లలు తప్పనిసరిగా తీసుకురావాలి. నందమూరి తారక రామారావు గారు మీరు మరి ప్రత్యేకమైనటువంటి నాగార్జున విశ్వవిద్యాలయంలో విని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రాజమండ్రిలో ఉండేటటువంటి ప్రత్యేక తెలుగు ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయం మీరు చేయాలి అని కోరినటువంటి ఆయన సంతాప విషయాలు రాసిన ఆహా అయ్యబాబోయ్ ఓహో అనేటట్టుగా ఉండేటటువంటి మహానుభావులు దగ్గర నేను చెప్తాను. అటువంటి ఆయన రచనకు చాలా సంతోషం. నేను ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇస్తాను అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మనం ఇందులో ఇచ్చాం తారామేశ్వరుని కథలకి గుడి కట్టినటువంటి ఆయనకి ఇస్తే బాగుంటుందండి. కాటిపట్నం రామారావు గారు మీరందరూ చూస్తారు. వారు వచ్చినప్పుడు వారి కుమ్మని చెప్పిన సాధారణంగా ఈ రోజుల్లో మాకు ఇవ్వండి, మా బంధువులకి ఇవ్వండి, మా స్నేహితులకి ఇవ్వండి, మనవడే ఇవ్వండి అని చెప్పిన వాళ్ళు చూసాం తప్ప మీకు ఇస్తామని చెప్తే అని అనుకోవాలి ఎవరికైనా ఇవ్వండి బాగుంటుంది చంద్రజీ అన్నవారిని ఒక్కరిని చూశాను. ఆర్ఎండ్బి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గాదిరాజు సోమరాజు మృతి తీరని లోటని మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు, కనుమూరు అబ్బాయిరాజు అన్నారు. గురువారం భీమవరం శ్రీరాంపురంలోని ఆయన నివాసానికి వెళ్లి సోమరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాదిరాజు బాబును కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కలిసి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం. నాకంటే 45 ఏళ్ళు సీనియర్ అతను. తర్వాత కష్టపడి చదువుకుని
పెంటపడి వెళ్ళి 10th క్లాస్ పాస్ అయ్యారు. అక్కడి నుంచి భీమవరం వచ్చి ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ అయ్యి ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్గా, అసిస్టెంట్ ఇంజనీర్గా, విద్యుత్ ఇంజనీర్, సూపర్ ఇంజనీర్గా ఎన్నో కార్యక్రమాలు కోర్టుని బాగు చేసి, బిల్డింగ్ బాగు చేసి అందరికీ అందుబాటులో ఉండి బాగా నిజాయితీగా పనిచేసినటువంటి సోమరాజు మా అందరికీ చాలా సన్నిహితుడు. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన సూపర్ ఇంజనీర్గా పనిచేశారు. ఆయన 100 ఏళ్ళు అన్నట్టుగా 95 ఏళ్ళు బతికి తర్వాత ఆరోగ్యంగానే ఉండి ఆయన పరపలించడం అనేది సరేమో అని అనుకున్నాం మేము. అయినా అది భగవంతుడానికి ఇస్తున్న ఏం దాటిందని మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, భగవంతుడు ఆయనకి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ సోమరాజు గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. గత 200 దశాబ్దాలుగా ఆయనతోటి మాకు అనేక మధురమైనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. దేవరం గురించి కానీ, ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల గురించి కానీ, ఇంజనీర్గా కానీ ఆయనకున్నటువంటి అనేక అనుభవాలు మాతో షేర్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు ఏ వయసు వాళ్ళైనా సరే ఒక మిత్రుడిగా చూసేవారు. దానికి ఆయన 100 సంవత్సరాలు 95 సంవత్సరాలు ఆనందంగా గడిపినందుకు ఆయనకి దోహదపడినటువంటి ఆయన కుమారుడు శ్రీ గాదిరాజు బాబు గారిని అభినందిస్తూ శ్రీ సోమరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు అందరికీ ఆప్యాయతగా ఉండి మమ్మల్ని అందరినీ నవ్వుతో పలకరించి ఎంతో ఆనందంగా ఉండేవారు మాతోటి. ఆయన చాలా కాలం ఇంజనీరు అయిన వాళ్ళకి ఆయన మొట్టమొదటి ఇంజనీరింగ్ అల్లుడు. ఆయన చాలా కాలం బందర్లో పనిచేశారు, అన్నీ చేశారు. లాస్ట్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. ఆయన అదృష్టం చాలా. మా సిస్టర్ చాలా హ్యాపీగా చూసుకుని ఇప్పుడు అన్యోన్యంగా ఉండేవారు చివరిదాకా. కొడుకు బాబు కూడా బాగా హ్యాపీగా చూసుకున్నారు చివరిదాకా. ఆయన వయసురీత్యా మనం కొంచెం బాధపడాలి తప్ప వయసురీత్యా అంటే ఆయన మంచి రోజుల్లో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక ఆయన వెళ్ళిపోవడం చాలా అదృష్టం. ఆయనగా మనకి కాకపోతే తీరం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.